హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి లక్కీ వ్లాగ్స్. గైస్, ఏంటి వీడియో స్టార్టింగే టీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? మేమైతే వాడపల్లి 5వ వారం అయితే వచ్చాం గైస్. ఇప్పుడు ఐదో వారం అయితే ఇది. మా అమ్మ అయితే టీ తాగుదామన్నదని చెప్పేసి టీ స్టాల్ కూడా ఆపాను. ఇక టీ అయితే చాలా బాగుంటుంది గైస్. ప్రతి వారం మేము ఇక్కడే తాగుతాము. ఆఖరికి మేమైతే వర్షంలో తడిసిపోయాము. అదిగోండి గైస్, ఇంకా ఎలాగో చలిట్టేస్తుందని చెప్పేసి ఇంక వేడివేడిగా ఒక టీ తాగుదామని చెప్పేసి టీ స్టాల్ లాగాం. అలాగే బయలుదేరిపోయి గోదావరి వశిష్ట రివర్ దగ్గర అయితే వచ్చేసాం, చేరుకున్నాం. ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి గైస్. మీకు అయితే గోదావరి అయితే చూపించమంటే చూపిస్తాను. టెంపుల్ దగ్గర ఉంది, అది వచ్చే వారం చూపిస్తాను మీకు. ఈ వారం అయితే మామూలుగా పెద్దగా ఏం తీయలేదు వీడియో. అసలు వర్షం అని చెప్పేసి ఫుల్ రెయిన్ అనమాట. మబ్బు చూసారా గైస్ ఎలా ఉందో? నాకైతే చలికి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఆ కంఫర్ట్ అయితే అస్సలు లేదు నాకైతే. ఆ స్వెటర్ వేసుకున్నందుకు నాకైతే హెడేక్ కూడా వచ్చేసింది అసలు అని చెప్పేసి ఇంకా నేనైతే మా అమ్మకైతే ఇచ్చేసాను డ్రైవింగ్. నేనైతే ఫస్ట్ మా భీమవరం నుండి తణుకు దాకా తోలాను టీ స్టాల్ వరకు. ఆ తర్వాత తణుకు నుంచి వాడపల్లి వరకు మా మమ్మీ తోలారు. వచ్చేటప్పుడైతే మళ్ళీ నా డ్యూటీకి ఎక్కేయాలి. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా అయితే మేమైతే టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం, టోల్ గేట్ దగ్గరికి. ఇదైతే తణుకు దాటాకు ఉంటుంది గైస్. ఇదైతే అలంపురం దగ్గర ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దగ్గర అయితే ఏమి ఆపరు గైస్. మీరైతే టికెట్ ఏం తీసుకోవసరం లేదు. సైడ్న ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోమంటారు. ఆ రూట్ వైపు నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఫస్ట్ టైం చూస్తే మీరైతే. ఇంకా నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకైతే మేము వచ్చేసాం గైస్, వాడపల్లి దగ్గరలో ఉన్నాం. మీకైతే చూపిస్తాను, చూసేయండి గైస్. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. వాడపల్లి అయితే టెంపుల్ రూట్లో, టెంపుల్కి అయితే ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మధ్యలో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. రూమ్స్ అయ్యో కడుతున్నారు. వారానికి అయితే ఒక అప్డేట్ ఇస్తున్నారు టెంపుల్లో అయితే. మీకైతే ఇది ఈ వారం అయితే ఏం జరిగిందో చూపిస్తాను, చూసేయండి. చాలా కామెడీగా ఉంటుంది గాయస్. ఇప్పుడైతే ఫైనల్లీ వచ్చేసాం. బండి అయితే బైక్ పార్కింగ్ చేసుకుని టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి గైస్, బైక్ పార్కింగ్ అయితే. ఆ టికెట్ తీసుకుంటే, ఆ టికెట్ చూపిస్తే మన బైక్ పోయినా వాళ్ళదే బాధ్యత అనమాట. అందుకు టికెట్ తీసుకొని మేమైతే బైక్ అయితే పార్కింగ్ చేసుకున్నాం గైస్. మీరైతే చూసారా, మా వెనకాల అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఈ పట్టు అయితే మేమైతే ఈ పాటకు అయితే మొత్తం నిండిపోయేది. ఇప్పుడైతే చూసారా గైస్ ఎలా ఉందో, మొత్తం ఖాళీగా ఉంది. ఈ వారం అయితే దర్శనం కూడా ఎలా అవుతుందో తెలియదు, చూద్దాం. మీకైతే చూపిస్తాను, చూసేయండి గైస్. మేమైతే ఇంకా స్వెటర్ అయితే తీసి మేమైతే పువ్వులు, తులసిమాల అయితే తీసుకోవాలి ఇంకా గైస్. ఇప్పుడైతే మేమైతే 7 ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణాల్లో మధ్యలో అదొకటి అయితే మధ్యలో ఒకటి మిస్ అయిపోయాను. అంటే మిస్ అవ్వడం అంటే మా అమ్మ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేనైతే స్లోగా చేస్తున్నాను. ఆ జనంలో అందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయింది మా అమ్మ అయితే. నేనైతే స్లోగా నడుచుకుని వెళ్ళినప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పేసి మా అమ్మ ఇంకా ఫుల్ ఫైర్ అనమాట. అక్కడ ఫుల్ అప్పటి నుండి నా మీద పిచ్చి కోపంతో ఉంది, ఎప్పుడు తిరుగుతాడు, ఎప్పుడు తినేదమా అని. ఇంకేం చేస్తాం, అలా కుదురుగా మా అమ్మ ఏం చెప్తా చేసి ఇంకా ఏదోలా ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసాం. మేమైతే ఇప్పుడైతే ఇదైతే 50 రూపాయల దర్శనం అనమాట. ప్రదక్షిణలు ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. కంప్లీట్ చేసేసాం కాదు, అదే వేరే రూట్ నుంచి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసి మొదలు పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ గోపురం దగ్గరికి అయితే దండం పెట్టుకొని మేమైతే మొదలు పెట్టేద్దాం. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను, చూసేయండి గాయస్. అదిగోండి గాయస్, చూసారా గాయస్, ఇప్పుడు లైన్ అయితే ఎంత ఉందో గాయస్. వాడెవడో పుష్ప డ్రెస్ అయితే వేసుకొచ్చేసాడు చూడండి. గాయస్, ఇప్పుడైతే మీరైతే పుష్ప టీషర్ట్ చూసారా? నాకైతే 10 నిమిషాల వరకు నువ్వు ఆపలేకపోయాను. ఎందుకంటే టెంపుల్కి వచ్చినప్పుడు టీషర్ట్ వేసుకొచ్చాడు కదా, అందుకని. మీరు వేరే విధంగా అనుకుని నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి గాయస్, ప్లీజ్.
మేమైతే ఇప్పుడైతే ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని మేమైతే దర్శనానికి అయితే రెడీ అయిపోయాం. లైన్లో కూడా సగం అయిపోయింది గైస్. ఇంకా 1 అవర్ ఉంటుంది. ఇంకా గంట అయితే పడుతుంది గైస్ దర్శనం అయినప్పటికీ. మొత్తం 2:30 గంటలు పడుతుంది గైస్. 3 గంటలు పడుతుంది. మేమైతే ఈరోజైతే ఖాళీగా ఉన్నాం వల్ల అయితే స్పీడ్కి వెళ్ళిపోయాం. 8 కల్లా అయిపోయింది గైస్. 8:30 8:30 కల్లా అయిపోయింది మాకైతే దర్శనం. టెంపుల్ చూసారా గైస్, అసలు మబ్బు మాత్రం మామూలుగా లేదు గైస్. మేము అనుకున్నాం వర్షం కూడా వేసేస్తుందేమో, గట్టిగా వచ్చేస్తాం, వెళ్ళేటప్పుడు తడిసిపోతాం అనుకున్నాం. కానీ ఒక్క చినుకు కూడా పడలేదు గైస్ వెళ్ళేటప్పుడు అయితే. మేమైతే వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అనుకుంటూనే వెళ్ళాం. ఒక్క చినుకు కూడా మీరంటే చెప్తే నమ్మరు కానీ ఒక్క చినుకు కూడా పడలేదు గైస్. ఎండ మాత్రం బీభత్సంగా కాసింది అక్కడైతే మేమైతే గోమాతలు ఉన్నారని చెప్పేసి గోమాతలకు అయితే మా అమ్మ దండం పెట్టుకుందాం రా అని పిలిచేసింది. ఇంకెళ్ళాము. మేమైతే దండం పెట్టుకోకుండా వీడియో అయితే తీస్తూ ఉండిపోయినాను. మా అమ్మ అయితే అక్కడ మళ్ళీ ఫుల్ ఫైర్ అనమాట. ఇక్కడ ఇంకా అయితే మేమైతే హుండీలో అయితే హుండీ చుట్టూ ప్రతిసారి వచ్చినప్పుడు మా అమ్మ ఎందుకు తిరుగుతుందో తెలియదు, ప్రదక్షిణాలు తిరిగి దండం పెట్టుకుంటుంది. ఎందుకని అడిగిదామన్నా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి 7 వారాలు చేసిన వాళ్ళు హుండీ చుట్టూరు తిరుగుతారని గాయస్. మేమైతే దర్శనం అయిపోయి మేమైతే బయటకు వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. ఆ లైన్ చూసారా గాయస్. ఇప్పుడైతే అదిగోండి గాయస్, వీళ్ళందరూ 7 ప్రదక్షిణలు చేసేవాళ్ళు మాత్రమే. ఇప్పుడైతే లడ్డు కౌంటర్ కాడికి అయితే మా అమ్మ వెళ్ళి లడ్డు తీసుకుంటుంది, నన్ను రావద్దని చెప్పింది అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసి మా అమ్మ అయితే లడ్డు తీసుకుంటుంది గాయస్. ప్రసాదం అయితే తీసుకొని వచ్చేస్తుంది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి గాయస్. అదిగోండి గాయస్, మేమైతే బయలుదేరిపోయాం. ఇప్పుడైతే మేమైతే గాయస్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. గాయస్ చూసారా గాయస్, నాకైతే గొంతుకు బాగాలేదు, అందుకే నేను దగ్గుతున్నాను అనమాట. మీరైతే వాయిస్ బాగోకపోతే ఏమనుకోకండి గాయస్. ఇక్కడైతే బొబ్బట్లు ఉంటాయి గాయస్, లైవ్లో మన ఎదురుగానే తయారు చేసి మనకైతే ఇస్తారు. సూపర్ ఉంటాయి. 10 రూపీస్ ఒక్కోటి. సూపర్ ఉంటాయి గాయస్. నేనైతే ఎప్పుడు వెళ్ళినా అక్కడ తీసుకున్నాను, ఈ పట్టు తీసుకోలేదు, గొంతుకు అయితే బాగాలేదని చెప్పేసి. అదైతే నెయ్యితోటి అయితే కాల్చి ఇస్తారనమాట మనకి వేడి చేసి. ఇక్కడ పల్లీలోటి బాబాయ్, ఈరోజైతే నాకైతే పిచ్చగా తిందాం అనుకున్నాను కానీ గొంతుకు బాగోపోయేసరికి మానేసాం గాయస్. మా అమ్మని అడిగితే మళ్ళీ తిడుతుందని చెప్పేసి మానేసాం గాయస్. ఇప్పుడైతే మేమైతే బైక్ దగ్గరకు అయితే వచ్చేసి మేమైతే తీసుకొని బైక్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం గాయస్. మధ్యలో మేము ఆగి మళ్ళీ టిఫిన్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ నీరసపడిపోతున్నాం గాయస్. ఇప్పుడైతే మేమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం, భీమవరం దగ్గరలో ఉన్నా గాయస్. నా ఛానల్ అయితే మళ్ళీ చెప్తాను, ఏమనుకోకండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ బాయ్. ఆగండి. ఇప్పుడైతే మేమైతే మా కాలేజ్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే మేమైతే టిఫిన్ చేసి ఇప్పుడైతే గాయస్ ఇదిగోండి గాయస్ మా కాలేజ్ చూపిస్తాను, చూసేయండి. మర్చిపోయాను ఎలా తీసానో కూడా గుర్తులేదు. నాకైతే ఫుల్ నిద్ర మత్తులో తీసిన వీడియో అయితే మీకు చూపిద్దామని. చూసేయండి గాయస్. నేనైతే విష్ణు కాలేజ్లో చదువుతున్నాను కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదా, చూసేయండి మళ్ళీ. అలాగే నా ఛానల్ అయితే గాయస్ కనీసం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ మాత్రం చేసేయండి గాయస్ ప్లీజ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్.